నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడల ద్వారా విద్యార్థులలో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది. జిల్లా ఎస్పీ మణికంఠ. చిత్తూరు నగరపాలక పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. అనంతపురం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి విశ్వనాథ్. మామిడి గుజ్జు పరిశ్రమలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. మామిడి పండ్ల సమైక్య కార్యదర్శి గోవర్ధన బాబీ. చిత్తూరు నగర పరిధిలో ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. నగరపాలక ప్రజారోగ్య అధికారి లోకేష్ హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. క్రీడల ద్వారా విద్యార్థులలో మానసిక ఉల్లాసం పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. రాష్ట్ర స్థాయి 13 జిల్లాల సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ శుక్రవారం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం అరగొండ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రారంభించారు. అనంతరం సాఫ్ట్ బాల్ క్రీడను ఆడుతూ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల అండర్-14 బాలుర బాలికల క్రీడలు ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు చిత్తూరు జిల్లాలో ప్రారంభం కావడం, తాను ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు ఎంత ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని, చిత్తూరు జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానంలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తవనంపల్లి ఎంపీపీ పట్నం ప్రతాప్, సుందర్ రాయల్ రెడ్డి, జెడ్పీటీసీ భారతి, మధుకుమార్, డివైఈఓ చంద్రశేఖర్, తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఎంఈఓ హేమలత, త్యాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళు సరిగా ఆడగలరు, మరొకరు సరిగా ఆడలేరు. అప్పుడు మిగతా వాళ్ళ కోపడతానికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా ఆడతారు, కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు. కట్ అవుతుంది వాయిస్, వినిపిస్తుందా బానే? ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. తెలుసా ఇది? మీలో ఎవరు బాగా చదువుతారు? అందరూ బాగా ఆడతారా? ఆడతారా? వెరీ గుడ్. కానీ విన్నర్ ఒకళ్ళే ఉంటారు, అంతేనా? గెలిచే టీం ఎప్పుడు ఒకటే ఉండొచ్చు. కానీ మీలో ఎవరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని తిట్టుకోవాల్సిన, గొడవ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంటుంది. కొంతమంది ఎక్కువ చదవగలరు, కొంతమంది ఎక్కువ ఆడగలరు, కొంతమంది చాలా బాగా మాట్లాడగలరు, కొంతమంది భయం లేకుండా ఏదైనా చెప్పగలరు. సో ఒక్కొక్క సబ్జెక్ట్ లో కూడా కొంతమందికి మ్యాథ్స్ బాగా వస్తుంది, కొంతమందికి సైన్స్ బాగా వస్తుంది, కొంతమందికి సోషల్ బాగా వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, ఏదైనా సాధించగలరు. మీరు ఒక స్పోర్ట్ ఆడడానికి వచ్చారు, ఒక టీమ్గా వచ్చారు. సో టీంలో ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ, టీమ్ స్పిరిట్ పెంచుకుంటూ, గెలుపోవటముల గురించి ఎక్కువ ఆలోచించకుండా అందరూ బాగా ఆడతారు. టీమ్ స్పిరిట్ తో ఈ జిల్లాలో మంచిగా ఆడి ఇక్కడి నుంచి వెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు నగరపాలక పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, మార్చి నాటికి పూర్తి స్థాయిలో పన్నులు బకాయిలు వసూలు చేపట్టేలా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని అనంతపురం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విశ్వనాథ్ నగరపాలక అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్లు, రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, విద్యా సంస్థలు, లాడ్జీలు, కళ్యాణ మండపాలు, ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పన్నులను వసూలు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు ఉన్నవారికి రెడ్ నోటీసు జారీ చేయాలని,
ఖాళీ స్థలాలు, నీటి పన్నులు వసూలు చేయాలన్నారు. పన్నుల వసూళ్లకు సంబంధించి రానున్న 120 రోజులు ఎంతో కీలకమని, ఇందుకోసం ప్రత్యేకంగా లక్ష్యాలను నిర్దేశించుకొని బృందాలుగా పనిచేయాలన్నారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి పన్నుల వసూలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహప్రసాద్ పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీడియో సమావేశంలోని అంశాలపై రెవెన్యూ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. వార్డు స్థాయిలో పన్నుల వసూలు పక్కాగా చేపట్టాలన్నారు. రోజువారీ, వారాంతపు లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ అవినేని ప్రసాద్, ఎంఈ వెంకటరామిరెడ్డి, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, ఉమామహేశ్వర్ రెడ్డి, ఆర్ఐలు, డీడీలు, ఏఈలు పాల్గొన్నారు. స్టార్టింగ్ రీడింగ్ ఎండింగ్ రీడింగ్. నెక్స్ట్ ఆ వర్క్స్ ఏదన్నా మనం చేసేటప్పుడు కూడా అమ్యూనిటీ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ బిగినింగ్ ఎండింగ్ సంతకాలు పెట్టుకుంటూ ఈ వీటన్నిటిని సర్టిఫై చేయడం. అపార్ట్ ఫ్రమ్ ఏఈస్ ప్రొసీజర్ అంటే ఏంటి, మనకు అంటే టెండర్ లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మీరు ఇంటరింగ్ అరేంజ్మెంట్స్ కింద మీరు ఏమైనా చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవ్వగలిగితే ఎటువంటి ఆరోపణలకు అవకాశం ఉండదు. పూర్తి ట్రూత్ గా మీకు రికార్డు పరంగా పనికొస్తుంది. Noted, sir, all జరిగింది సార్. Any procurement must be through tender process unless మన extraordinary circumstances ఉంటుంది. అటువంటి circumstances లేదు కాబట్టి ఖచ్చితంగా టెండర్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి. మూడో కొటేషన్ బేస్డ్ వర్క్ ఎగ్జిక్యూషన్ ఇస్ నాట్ వీటన్నిటి సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము సార్. అంతే. ఆ పరిస్థితులు కాకుండా మనం 1 lakh లోపు ఏదో చేయాల్సిన పరిస్థితి వచ్చో లేదు, ఇట్లాంటి పరిస్థితులు వస్తే కూడా ఇప్పుడు నేను చెప్పిన మెజర్స్ ఫాలో అయితే ఏ ఆడిట్ మనం మామిడి గుజ్జు పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా మామిడి పండ్ల సమైక్య కార్యదర్శి కట్టమంచి గోవర్ధన బాబి డిమాండ్ చేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ దేశాలలో యుద్ధం, ఆర్థిక మాంద్యం, కొన్ని దేశాలలోని అంతర్యుద్ధం వల్ల గుజ్జు పరిశ్రమకు డిమాండ్ తగ్గి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోందన్నారు. 2023లో 2.75 లక్షల టన్నులు ఎగుమతి కాకుండా నిలిచిపోవడం బాధాకరమన్నారు. మ్యాంగో పరిశ్రమల దారులను ఆదుకోవడం కోసం బ్యాంకర్లతో వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ వాయిదా వేసి వడ్డీ రాయితీ కల్పించాలన్నారు. అన్ని విధాలుగా గుజ్జు పరిశ్రమల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న 2025వ సంవత్సరంలో మామిడి పంట పండించే రైతుల జీవన విధానం మారబోతోందని, ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం రైతులతో పాటు గుజ్జు పరిశ్రమలు ఆదుకోకపోతే రైతులతో పాటు గుజ్జు పరిశ్రమ నిర్వాహకులు తీవ్ర స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. ఇది కాకుండా పళ్ళ రసాలు తయారు చేసేటువంటి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇది వరకు యూజ్ చేస్తున్నటువంటి గుజ్జు యొక్క శాతాన్ని చాలా వరకు దాదాపు 50% తగ్గించడం. అంటే మామూలుగా ఇన్ జనరల్ వచ్చి 18 నుంచి 19% మనకు గుజ్జు శాతము ఉపయోగిస్తూ ఉన్నారు. అటువంటిది ఇప్పుడు 9% తగ్గించేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే కూడా టోటల్ కన్జంప్షన్ కూడా తగ్గిపోయి మన యొక్క గుజ్జు ఎగుమతుల పైన ప్రభావం చూపుతుంది. ఇదే కాకుండా యూరోపియన్ యూనియన్లో అంటే మన యూరోప్ కంట్రీల్లో ఉండేటువంటి దేశాలన్నీ కూడా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి గుజ్జు పైన 28% నుంచి 32% సుంకం విధించడం వలన మిగిలిన దేశాలు ఏదైతే ఈజిప్ట్ అయితేమి, పాకిస్తాన్ అయితేమి, చైనా అయితేమి, సౌత్ ఆఫ్రికా అయితేమి, బ్రెజిల్ అయితేమి, ఈ దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే దానిపైన 0 సుంకం ఉండటం వల్ల మన యొక్క ఎగుమతుల మీద ఇది చాలా తీవ్ర ప్రభావం చూపించి చాలా మటుకు మన యొక్క ఎగుమతులు తగ్గిపోయి మన జిల్లాలో దాదాపు 2,75,000 టన్నులు ఈరోజు పూర్తిగా సరుకు నిలిచిపోవడం జరిగింది. ఇది చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇంత సరుకు నిలిచిపోయిందంటే రాబోయేటువంటి 2025వ సంవత్సరంలో మనము ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలా, ఏ విధంగా రైతుల నుంచి మనం మామిడికాయ కొనాలా, ఏ విధంగా మనం రన్ చేయాలనేది చాలా ఆందోళనకరంగా ఉన్నది. దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్చించి దీన్ని ఏ విధంగా మనము రిజాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఏ విధంగా పరిష్కరించాలి అనే దిశగా పయనించలేకపోతే దానికి కూడా తొందరగా డెసిషన్ తీసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితే దీనిపైన
తొందరగా ఒక నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరించలేకపోతే రాబోయే సీజన్లో రైతుల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొని ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలు మా దగ్గర ఉండేటువంటి సరుకు మూవ్ కాలేదంటే మనము టోటల్గా ప్రొడక్షన్ చేసే పరిస్థితిలో ఉండదు. కర్మాగారాలన్నీ మూసివేత దిశగా ప్రయాణిస్తుంది. అటువంటప్పుడు మన చిత్తూరు జిల్లాలో కొన్ని లక్షల మంది ఈ మామిడి పైన జీవనాధారం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి కూడా కోరుకుంటున్నాం, సరే తెలియజేసుకుంటాం. కాబట్టి దీనిపైన సత్వరమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడము, లేదంటే మా యొక్క ఫ్యాక్టరీ వాళ్ళ అసోసియేషన్ పిలిపించి ఏవి సమస్యలు ఏవి దీనిపైన ఏ విధమైన పరిష్కారం చేయాలనే దిశగా ప్రయత్నించాలి. అందులో ముఖ్యంగా మేము కోరుకుంటున్నది ఏమంటే బ్యాంకుల నుంచి మేము ఏదైతే రుణం తీసుకున్నామో దానిని తాత్కాలికంగా ఒక 6 నెలలు వాయిదా వేయాలనేసి కోరుకుంటున్నాము. ఆ విధంగా వాయిదా వేసిన పరిస్థితుల్లో మనము ఇంతో కొంత ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసి మనం సరుకు అమ్మి బ్యాంకులకు రీపేమెంట్ చేయడము, తద్వారా మళ్ళీ కొత్త లోన్లు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి లేనప్పుడు రాబోయే 1 నెల 2 నెలల్లో మా యొక్క ఈ రుణభారము ఫ్యాక్టరీల మీద విపరీతంగా పడి ఇమీడియట్గా పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పే చేయని పరిస్థితుల్లో ఫ్యాక్టరీలన్నీ NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్గా తయారయ్యి ఏ ఒక బ్యాంకు కూడా రుణం ఇచ్చే పరిస్థితిలో ఉండదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఒక కమిటీని ఏర్పాటు చేయడం, బ్యాంకర్స్ రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్స్ పిలిపించి ఈ సమస్యని పరిష్కరించి మిగిలిన ఆ సమస్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సత్వరంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఖాళీ స్థలాల యజమానులకు నగరపాలక ప్రజారోగ్య అధికారి లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల నగరంలోని ఇండ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలలో గుబురుగా పిచ్చి మొక్కలు పెరిగి పాములు, విష పురుగులు, దోమలకు ఆవాసంగా మారిందని, తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందంటూ నగరవాసులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేశామని, అయితే కొంతమంది ఇంకా స్పందించడం లేదన్నారు. ఖాళీ స్థలాల్లో ఉన్న పిచ్చి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, నగర ప్రజలకు ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించడంతో పాటు నగర ప్రజలు రోగాల బారిన పడకుండా తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. అక్కడ ఇంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసి ఎక్కడో అవుట్ ఆఫ్ ప్లేసెస్లో, లొకేషన్స్లో, స్టేషన్స్లో ఉండడం వల్ల అక్కడ గుబుర్లుగా పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ కూడా ఉండడము, ఆ బుషెస్ ఉండడం వల్ల అక్కడ ఈ మస్కిటోస్ కానీ లేకపోతే ఈ పాములు ఇలాంటివన్నీ కూడా సంచరిస్తున్నాయని, అదే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందిగా ఉందని దాని మీద చాలా కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము ఆల్రెడీ మనకున్నటువంటి శానిటేషన్ సెక్రటరీస్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ వేకెంట్ ల్యాండ్ సైట్ ఓనర్స్కి మనం నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్గా వాటిని క్లియర్ చేసుకోవాల్సిందిగా మనము చెప్తున్నాము. కానీ దానికి సంబంధించి ఇప్పటికి కూడా చాలా వరకు ఆ ఓనర్స్ అనే వాళ్ళు రెస్పాండ్ కాకుండా అలా ఉన్నారు. సో దానికి మా సైడ్ నుంచి వాటికి పెనాల్టీలు వేయడము, అదేవిధంగా వాటికి సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము నోటీసుల ద్వారా మరొకసారి పంపిస్తూ వాళ్ళ సైట్స్లో ఉన్నటువంటి ఆ బుషెస్ కానీ ఆ అన్హైజీనిక్ కండిషన్స్ని వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బంది చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా నేను నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నగరంలో ఈరోజు ప్రధానంగా ఈ స్ట్రే క్యాటిల్ అనేది కూడా డ్రైవ్ మోడ్లో ప్రతి వార్డులో కూడా మనం ఈరోజు కండక్ట్ చేస్తూ వాటిని క్యాచ్ చేయడం జరుగుతుంది. దీని మీద కూడా చాలాసార్లు మనం ఇప్పటికే రిపీటెడ్గా చెప్తా ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ స్ట్రే క్యాటిల్ అనేది మీ సంరక్షణలో ఉండాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన వదలకూడదని, దానికి సంబంధించి కూడా ఈరోజు చాలా వరకు పెనాల్టీలు వేయడం జరుగుతుంది, నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, వాటికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంకా కొన్ని ఏరియాలలో ముఖ్యంగా ఈ గొడుగుమూరు, అదేవిధంగా చర్చి స్ట్రీట్, అదేవిధంగా ఈ కొంగారెడ్డిపల్లి ఏరియాలో ఇప్పటికీ కూడా మళ్ళీ కొనసాగుతూ ఉంది. దీని మీద మళ్ళీ ఒకసారి నగరపాలక సంస్థ నుంచి చెప్తా ఉన్నాము, మీ పశువులు ఏదైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్లపైకి వదిలి జనాలకి ఇబ్బంది కలిగించకూడదని
కిషోర బాలికలు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని సరైన అవగాహన అవసరమని ఐసీడీఎస్ పీడీ హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని డిఆర్డీఏ సమావేశపు మందిరంలో కిషోరి వికాసం జిల్లా స్థాయి కార్యక్రమం ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, ఉమెన్ సేఫ్టీ ఎస్ఐ నాగ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ 11 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న కిషోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని, ఋతుక్రమం ప్రారంభం కావడం, శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురి కావడం జరుగుతోందన్నారు. బాలికలు సమస్యలను తల్లిదండ్రులకు వ్యక్తపరచడానికి సంకోచిస్తున్నారన్నారు. కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు, సమాజంలో మెలగవలసిన తీరుతెన్నులను అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యంగా పౌష్టికాహారం, సమతుల ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల సిబ్బంది, మండల పరిధిలో గల అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలకు శిక్షణ అందించి మండలాలలో గల కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ కిషోర బాలికలకు ఆరోగ్య సంరక్షణ చాలా అవసరమని, భవిష్యత్ తరాలకు జన్మించే తల్లిగా ఆరోగ్యం కాపాడుకోవడం అవసరమన్నారు. మన దేశంలో పౌష్టికాహార లోపంతో దాదాపు 50% మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి రక్తహీనత నుండి కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిడిపిఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు వివరించి కరెక్ట్గా చెప్పలేదు. వీళ్ళకి వచ్చే డౌట్స్ కూడా తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరచలేదు. ఇంకా ఏంటి, వాళ్ళకి మెన్స్ట్రల్ పీరియడ్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ ఏజ్లో ఏం చేయాలా, ఇంకా సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకు సేఫ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, వాళ్ళు ఇంకా ఇతరత్ర ప్రలోభాలకు గురి కాకుండా ఎలా ఉండాలి. నెక్స్ట్, ఆ ఎదిగేటువంటి ఏజ్లో న్యూట్రిషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం. మేము ఏదో లావ్ అయిపోతున్నామో సరిగా తినదు, పక్కన అమ్మాయి సన్నగా ఉంది, నేను కొంచెం బాగున్నాను, బరువు పెరగదు, తిండి తినకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు. ఇది అనమాట. మనం తిండి తినకపోతే మనకు బ్రెయిన్ మిగతా అవయవాలకి ఎట్లా పనిచేస్తాయి, అవన్నీ కరెక్ట్గా కళ్ళు కానీ, బ్రెయిన్ కానీ, చెవులు కానీ, ఆలోచించే విధానం కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ అవన్నీ కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది మనకు. పౌష్టికాహారం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనిషి స్టేబుల్గా ఉంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్. డిస్ట్రిక్ట్ లెవెల్లో నెక్స్ట్ మీరు మండలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా మీ మండల్స్ వెళ్ళినప్పుడు అక్కడ మండల్ లెవెల్లో కింద స్థాయి సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకు అయితే ఏమి, ఏఎన్ఎంలకు అయితే ఏమి, మహిళా పోలీసులు అయితే ఏమి, వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా విని అందరూ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వినేసేసి మీరు కూడా మీ మండల స్థాయిలో ఎఫెక్టివ్గా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చెరువు ఆక్రమణలు తొలగించాలని కోరుతూ కాణిపాకం గ్రామ మాజీ సర్పంచ్ గోపీనాథ్, కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం గ్రామ పంచాయతీ పరిధిలో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించగా మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి పంచాయతీకి అప్పజెప్పడం జరిగిందని, అయితే కొంతమంది కబ్జాదారులు తమ భూమి ఆనుకుని ఉన్న భూమిని యథేచ్ఛగా కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కలెక్టర్ కార్యాలయంలో విన్నవించారు. ఈ మేరకు తహసీల్దార్ మహేష్ కుమార్ తన సిబ్బందితో కాణిపాకం పంచాయతీ స్థలానికి వెళ్లి పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాణిపాకం గ్రామస్తులు గోపీనాథ్, సురేష్ రెడ్డి, ఆయకట్టుదారులు ప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పట్టాభిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజేంద్ర రెడ్డి, జయచంద్ర రెడ్డితో పాటు పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చెరువు పరుముకి ఎంత ఉందో రైతు డాక్యుమెంట్లు చూసి రైతుది ఎంత ఉంది, రైతుది తీసుకోమని మేము చెప్పలా. రైతుది ఎంత ఉందో దాన్ని కొలిచి దాన్ని వదిలేసి మిగతా అన్ని సరువు డెవలప్కు ఆయకడదారులని స్థానికులను మాట్లాడి రోడ్ వేసుకోవాలని ఉంటే పిల్లర్ వేసి రోడ్ వేసుకోండి సార్, గుడి డెవలప్కు మేము అడ్డం లేదు. ఈరోజు వచ్చి ఎడ్జి ఎక్కడ ఉందో దాన్ని తేల్చల్లా, మండల సర్వేర్లు కొల్లుడు ఇప్పుడు రాళ్ళు నాటి ఉండే చూడు సార్, ఇది రాళ్ళు. దీనికి యువతల వచ్చి 100 అడుగులు ఉంది, దీనికి యువతల 100 అడుగులు ఉంది. డిసి సర్వే రమ్మను కొలిపించమను, అది చేల్చమను, మళ్ళీ రోడ్డుకు అడ్డం లేదు సార్. మేము రైతు ఆయకట్టుదారులుగా మాకున్న చెరువు హక్కుని అన్యాక్రాంతం చేసి అందులో రోడ్లు వేసి అందులోనే చెరువుని పూర్తి చేశారు. మాకు మా చెరువుని పూడ్చడం మాకు ఇష్టం లేదు. కావాలంటే పిల్లర్స్ వేసుకొని కట్టుకొని మేము అబ్జెక్షన్ చేయము, ఓకేనా, గుడి డెవలప్మెంట్ కోసం. కానీ ఎవరిని అడగకుండా వీళ్ళ పాటికి వీళ్ళు చేసుకుంటూ వస్తే ఇంకా చెరువు ఏం మిగులుతుంది? రైతులు ఎక్కడికి పోవాలా? ఆయకట్టుదారులు ఎక్కడికి వెళ్ళాలా? యాజ్ ఏ ఆయకట్టుదారుల అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, నగరంపల్లి చెరువు ఆయకట్టుదారుల అధ్యక్షుడిగా నేను విన్నవించుకునేది ఇది ఒకటే మనవి. రెండవది వచ్చి మాకు చెరువు తొట్టు ఒక్క సెంటు 1 మిల్లీమీటర్ తీసుకున్నా మేము ప్రాణత్యాగానికైనా మేము సిద్ధము. మాకు దయ ఉంచి జిల్లా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు గారు కానీ, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మాకు సపోర్ట్ చేసి దయ ఉంచి సపోర్ట్ చేసి చేయమనండి. అది మేము మీ పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరిని నమస్కరించి విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి గుడికి ఇబ్బంది లేకుండా మీరు ఏమన్నా చేసుకోండి, మేమేమనలేదు. మాకు ఇబ్బంది కలగకూడదు. మీరు పిల్లర్స్ వేసుకొని కట్టుకోండి, మేమేమనము, ఓకేనా. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని, మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే డంపింగ్ యార్డును సందర్శించినట్లు తెలిపారు. 3-4 నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామన్నారు. భవిష్యత్తులో వచ్చే చెత్తను శాస్త్రీయంగా డంపు చేసే విధానం అమలు చేస్తామన్నారు. తడి చెత్త కూడా 1000 టన్నుల ఉందని, IOCL బయోగ్యాస్ ప్లాంట్ల అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20,000 టన్నుల కంపోస్టు తయారు చేశామన్నారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పాప వినాశనంలోని సూచి బోర్డులను రీపెయింటింగ్ చేయాలని సూచించారు. పాప వినాశనం టోల్గేట్ వద్ద జారీ చేసే టోల్ రసీదులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ సుధాకర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే 1,00,000 టన్నుల కొద్దీ ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసుకుని వారు మేము కలిసి ఇదంతా కూడా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేసి దీన్ని బాగా చేయాలనేది. ఇంకా భవిష్యత్తులో వచ్చే ఈ చెత్తని
డైలీ జనరేట్ అయ్యే దీన్ని సెగ్రిగేషన్, తర్వాత దాన్ని సెగ్రిగేషన్ తీరిన తర్వాత దాంట్లో రీసైక్లబుల్ మెటీరియల్ తీయడం, రీసైకిల్ కాని వాటిని వేరే విధంగా డంప్ చేయడం, తర్వాత ఇక్కడ సైంటిఫిక్గా దాన్ని డంప్ చేసే విధానం ఒకటి ఉంటుంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. అలాగే వెట్ వేస్ట్ కూడా ఉంది. వెట్ వేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది డ్రై వేస్టే, ఇంకా వెట్ వేస్ట్ కూడా చాలా జనరేట్ అయింది. చాలా ఇంకా బ్యాలెన్స్ చేయాల్సింది కూడా వేల కొద్ది టన్నులు వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వలన కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం, అలాగే IOCL వాళ్ళకి వెట్ వేస్ట్ని కన్వర్షన్ కోసం బయోమిథినేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహారాష్ట్ర మంత్రులు ఉదయ్ సుమంత్, సుధీర్ మునిగంటి, రాధాకృష్ణ, సంభాజీ పాటిల్, తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.